హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్ కుమార్ అల్లే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పేటిఎం వ్యాలెట్ నుంచి మనము సెల్ఫ్గా బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నది, వితౌట్ ఛార్జెస్ తోటి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. లైవ్ స్టెప్ బై స్టెప్. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ విధంగా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైవ్గా ఏ విధంగా మన పేటిఎం వ్యాలెట్ నుంచి మనకు సెల్ఫ్ అకౌంట్కి ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేద్దామనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ముందుగా మీరు పేటిఎం వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సెల్ఫ్ టు సెల్ఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనము మన లింక్ ఉన్న అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అది మీకు యాడ్ చేసి ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ అకౌంట్లోకి అయితే మనము సెల్ఫ్గా వ్యాలెట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసినట్లయితే అక్కడ సెల్ఫ్ టు సెల్ఫ్ అనే దగ్గర క్లిక్ చేసి ఇక్కడ అమౌంట్ కొట్టండి. ఇక్కడ అమౌంట్ కొట్టినట్లయితే కింద మీకు డీటెయిల్స్ ఉంటాయి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదో మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఎన్ని బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే ఏ బ్యాంక్లోకి వెళ్ళాలన్నది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది మీ బ్యాంక్ అకౌంట్. దాన్ని ప్రొసీడ్ అని కొట్టండి. ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది, మీ మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై అని కొట్టేసేయండి. సో ఓటీపీ అయితే వెరిఫై అవుతుంది. సో అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మనీ సెంట్ యువర్ బ్యాంక్ సక్సెస్ఫుల్ అండ్ పేమెంట్ అయితే అయిపోయింది. మీకు ఎస్ఎంఎస్ కూడా వచ్చింది. ఈ విధంగా సింపుల్గా మీరు పేటిఎం వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి ఈ విధంగా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అది మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా మీరు మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏ బ్యాంక్ ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు అది కూడా లైవ్గా చూపిస్తాను. మీ నెట్ బ్యాంకింగ్ అయితే ఇక్కడ చూడండి, హిస్టరీలో అయితే సక్సెస్ఫుల్లీ పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. నేను నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మరి మీకు లైవ్గా చూపిస్తాను ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అన్నది. సో ఎస్బీఐ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేశాను. నేను లాగిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీ నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మీ డీటెయిల్స్ కొట్టి లాగిన్ కొట్టేసేయండి. ఇక్కడ వెరిఫై కోడ్ వస్తుంది, ఇమేజ్ క్యాప్చర్ చేయండి, లాగిన్ కొట్టేసేయండి. ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మేము బ్యాంకింగ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ చూడండి లైవ్గా పేటిఎం వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా చాలా క్విక్గా మీ అమౌంట్ సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.